ప్రజలకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నామని కాంగ్రెస్ అన్నదట. బీజేపీ పెద్ద ఎత్తున దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. ఇది ఎంతవరకు ఒకటి ఎట్లా చూడాలి? రాముడు ఏదో వీళ్ళ ఇంట్లో పుట్టినట్టు, రాముడికి మీద మాకే టేకేదారి ఉన్నదని అనడం ఇది చాలా తప్పు. ఏదైతే అసలు ఇది మందిరం ఇంకా పూర్తిగా కట్టడమే జరగలేదు సార్. ఇవాళ మత గురువులు చేయాల్సినటువంటి పనిని ప్రధానమంత్రి ఎట్లా చేస్తారండి? ఎట్లా చేస్తాడు? ప్రతిష్టాపన ప్రధానమంత్రి ఎట్లా చేస్తాడు? మీరు గమనిస్తారో లేదో, ఇవాళ అన్ని ఎయిర్పోర్ట్లలో, అన్ని పబ్లిక్ ప్లేసెస్లో మోడీ యొక్క ఇవి పెట్టినారు తెలుసా, కటౌట్లు పెట్టినారు. అది ఎట్లుంటుందంటే మీరు ఎటు తిరిగినా కానీ మోడీ మీ వైపే చూస్తున్నట్టుగా, అంటే ఇక మిమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టుగానే కనబడుతుంది. నేను అనేది ఏంటంటే అది కరెక్ట్ డెసిషన్. మతం వేరు, రాజకీయాలు వేరు. హిందువుల మీద పట్టా కాగితం ఏం రాసేయాలి బీజేపీకి. కాకపోతే వీళ్ళకి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూ మతం అనేటువంటి దాన్ని తీసుకువచ్చేసి అభివృద్ధి గురించి వీళ్ళకు చెప్పడానికి ఏది లేదు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ ప్రైవేటు పరం చేసిన వ్యక్తులు వీళ్ళు. ఈయన లేని అవినీతి కూరుకుపోయినారు. ఒక్కొక్క బీజేపీ రాష్ట్ర పాలితము ముఖ్యమంత్రులు ఎంత అవినీతి పనులు, కర్ణాటకలో మనం చూడలే, యదువీరప్పను ఆ తర్వాత వాళ్ళందరినీ ఎట్లా చిత్తుగా ఓడగొట్టినారా లేదా? అంటే వీళ్ళకు ప్రజాహితం గురించి చెప్పుకోదు ఏది లేదు. కాబట్టి ఇప్పుడు రాముడి పేరు, లాస్ట్ టైము కార్గిల్ పేరు మీద, తర్వాత వాటి మీద పుల్వామా పేరు మీద తీసుకున్నారు, తర్వాత ఈసారి ఏమో రాముడి మీద. అసలు సత్యపాల్ మలిక్ అని ఎవరైతే జమ్మూ కాశ్మీర్ ఫార్మర్ గవర్నర్ ఉన్నారో ఆయన ఎప్పుడో చెప్పాడు, 3-4 నెలల క్రితమే ఏం చెప్పినాడంటే ఈసారి రామ మందిరము అనేటువంటి దాని మీద మోడీ ప్రభుత్వము ఎన్నికలకు పోబోతుంది, మోడీ ఆలోచన ఈ రకంగా ఉంది, ప్రజలకు ఏం చేసినా చెప్పలేకపోగా ఈ రకమైన పనులు చేస్తాడు అని దాని ప్రకారం ఇది జరుగుతుంది. ఇప్పుడు రాముడు అందరికీ కావాల్సిన, కాంగ్రెస్ కూడా మరి ఆ ట్రాప్ లో ఎందుకు పడడం? ఇప్పుడు వాళ్ళు చాలా వైబ్రెంట్ గా ఆ వాదన బలంగా తీసుకెళ్తుంది. మీరు కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా ప్రజల హితం గురించి మాట్లాడుతుంది సార్. ఈ మతము, కులము వీటికి కాంగ్రెస్ ఎప్పుడు అవకాశాలు కల్పించదు. కాంగ్రెస్లో చాలా గొప్ప పండితులు, చాలా రిలీజియస్ పీపుల్ చాలామంది ఉంటారు విన్నారా. కాంగ్రెస్ పార్టీలో కూడా రాముడిని అనునిత్యం కొరిచేవాళ్ళు ఉంటారు, రోజు రామనామ జపం రాసేవాళ్ళు ఉంటారు, రామకోటి రాసేవాళ్ళు ఉంటారు కాంగ్రెస్లో. అంటే వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా యాంటీ రాముడా? అంటే బీజేపీలో ఉన్న వాళ్ళందరూ హనుమంతులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రావణాసురులా? ఈజ్ ఇట్ వాట్ దే వాంట్ టు ప్రాపగేట్? వాట్ ఇస్ ది కైండ్ ఆఫ్ క్యాంపెయిన్ దట్ యూ వాంట్ టు డూ? 5 years తర్వాత నువ్వు ఎలక్షన్స్కి పోతున్నప్పుడు, మ్యాండేట్ అడుగుతున్నప్పుడు, ఈ ప్రజాహితమైన కార్యక్రమాలు చేసాం, భవిష్యత్తులో ఇంకా కొన్ని చేయగలుగుతాం, మేము చేస్తాము, మేము చేసిన దాంట్లో గిన్నిట్లో లోపాలని అది చెప్పరండి. ఏమనంటే రాముడు అంటారు ఏంటండి? రాముడు వీడు బాబా సొత్తు అయినట్టుగా. రాముడు అందరికీ దేవుడేనండి, ఒక ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషు రామ్ సబ్కా హై, బీజేపీగా థోడీయే. ఇది చాలా తప్పు. ఇదేంటంటే ఒక రకంగా ఇది ఒక కుట్ర, మైనారిటీల యొక్క హక్కులను కాలరాసడానికి రాముని పేరు తీసుకొస్తున్నారు. ఈనాడు ముస్లింలకు ఒక భయానకమైన వాతావరణం సృష్టించారు కొంతమంది ముస్లిం మత పెద్దలు. మీరు ఆ 4 రోజులు బయటికి రాకండి అనేటువంటి ఒక కాల్ ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చినారు. అంత అవసరమా? రైట్, చెప్పండి. రాముడికి సంబంధించిన విగ్రహానికి సంబంధించి లేకపోతే అయోధ్య డెవలప్మెంట్లో ఎంతమంది ముస్లిమ్స్ని ఇన్వాల్వ్ చేసినారు, మైనారిటీస్ని ఇన్వాల్వ్ చేసినారు? అంటే మైనారిటీ ఇది లేదు. ఇది అంటే క్రమక్రమంగా భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రగా మార్చాలనేటువంటి ఒక ప్రక్రియలో భాగమే ఈ రామజన్మభూమికి సంబంధించిన వివాదం. థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ కుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అడ్వకేట్ శరత్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో డిఫరెంట్ ఇష్యూస్ మీద చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.